మా కాలంలో అయితే అంటూ చిన్ను వాళ్ళ నాన్నగారు మొదలుపెట్టడంతో చిన్నుకు వాళ్ళ అమ్మకు అర్థమైంది తన చిన్నతనం జ్ఞాపకాలలో రంగనాథ్ వెళ్తున్నాడని. అదేనండి చిన్ను వాళ్ళ నాన్నగారు. మాకు 2 జతల బట్టలు ఉండేవి, అవే వేసుకుని వెళ్ళేవాడిని. మా అక్క కూడా అంతే. మా అమ్మ ఏం పెడితే అది తిని వెళ్ళేవాళ్ళం. అది వద్దు ఇది వద్దు, ఇది తినను అది తినను అనే మాట ఉండేది కాదు. ఆనాటి చదువులకు మేము ఉద్యోగాలు చేస్తున్నాం కదా. నేను పోస్ట్ ఆఫీస్లో, మా అక్క స్కూల్ టీచర్గా. మీ చదువులేంట్రా నాయన. స్కూల్ డ్రెస్సులకంటూ స్కూల్ బ్యాగ్, టెక్స్ట్ బుక్స్కు, నోట్బుక్ మధ్యలో వైట్ డ్రెస్సులు అని మధ్య మధ్యలో ఏదో ఒక స్కూల్ ఖర్చులు వస్తూనే ఉన్నాయి. ఇక మా టైంలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ మాత్రమే ఉండేది. మిగతా సబ్జెక్టులు అన్నీ తెలుగులోనే ఉండేవి. మాకేమీ ఇబ్బంది అనిపించకుండా చదువుకుంటూ వెళ్ళేవాళ్ళం. మీ టైంలో ఏమిటంటే తెలుగు ఒక సబ్జెక్ట్ మాత్రమే, మిగిలినవన్నీ ఇంగ్లీష్లో ఉంటున్నాయి. తెలుగు మీడియంలో చదివేటప్పుడు కొంతమందికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కష్టపడితే మీ కాలం పిల్లలు తెలుగు నేర్చుకోవడానికి కష్టపడుతున్నారు. మీకు తెలుగు 10th వరకే, తర్వాత తెలుగు రాని వారికి సంస్కృతం తెలుగు బదులు తీసుకోవచ్చు. ఆ 2 years సంస్కృతం తీసుకుని కంప్లీట్ చేస్తే ముందు క్లాసెస్కి వెళ్ళిపోతారు. తెలుగు నేర్చుకోవడం రాయడానికి కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు కష్టపడుతూ ఉంటారు. ఈ కాలం పిల్లల చదువుల ఖర్చులు కూడా మితిమీరడంతో తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతుంది పిల్లలు చదివించలేక అంటూ చిన్ను వాళ్ళ నాన్న మాట్లాడుతూ చిన్ను వాళ్ళ అమ్మతో అంటూ ఉంటే చిన్ను వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, నిజమేనండి అని మాత్రం అంది. చిన్నుకు మాత్రం చాలా సంతోషం ఉంది. కొత్త స్కూల్ డ్రెస్సు, కొత్త స్కూల్ బ్యాగ్, కొత్త బుక్స్ అవన్నీ తన ఫ్రెండ్స్కి ఎప్పుడప్పుడు చూపించాలా అని. రంగనాథ్ తన భార్యతో చిన్నుతో సహా రేపు స్కూల్కి వెళ్ళి తర్వాత క్లాస్లో జాయిన్ చేసి ఫీజు కట్టి వద్దాం అనుకున్నారు. మన చదువులు వీళ్ళ చదువులు చాలా మారాయి అండి. పై క్లాసెస్కి వెళ్ళిన కొద్దీ కొత్త కొత్త సబ్జెక్టులతో చదువులతో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటూ చిన్ను వాళ్ళ అమ్మకు ఇప్పటి కాలం పిల్లలను చూసి జాలి పడుతూనే బాధపడింది. గుడ్ నైట్ పిల్లలు. నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.